అందరికీ నమస్కారం. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం 1153వ వారం. గత 22 సంవత్సరాల నుంచి ప్రతి వారం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరుగుతోంది వాసవి నర్సింగ్ హోమ్లో. దీనిలో నిష్ణాతులైన డాక్టర్స్ వచ్చి వారి వారి రంగాల్లో ఎంత ప్రోగ్రెస్ వచ్చింది మెడికల్ సైన్సు అన్న విషయాలు మనకు తెలుస్తున్నాయి వాళ్ళ దీన్ని బట్టి. ఎందుకంటే మనకి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. మనకి హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం దేనికోసం పెడుతున్నామంటే మనకి సైన్స్ తెలియటల్లా, అసలు సైన్స్ ఏమిటి అని. సైన్స్ కనుక తెలిస్తే మనకి మూఢనమ్మకాలని చాలా పోతాయి. ఇవాళ మనకి డాక్టర్ ఎస్ పవన్ కుమార్ గారు, ఆయన జనరల్ సర్జను, ఆయన ప్యాంక్రియాస్ డిసీజెస్ గురించి మాట్లాడతారు. ప్యాంక్రియాస్ అంటే క్లోమం వ్యాధులు, దాని గురించి మనకి ప్యాంక్రియాస్ ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం డైజెస్ట్ అవ్వాలంటే ప్యాంక్రియాస్ జ్యూస్ చాలా అవసరం. అది లేనిదే మనం తీసుకునే ఆహారం డైజెస్ట్ కాదు. రెండోది ఏంటంటే అది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ మనకి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. అంచేత ఈ ముఖ్యమైనటువంటి వాటి గురించి డాక్టర్ గారు వివరంగా చెప్తారు. ఇప్పుడు డాక్టర్ పవన్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పవన్ కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని, మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, విజయవాడ. మన శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి. ప్రతి భాగానికి దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఉంటాయి. దానికి చేయాల్సిన పని అది చేస్తూ ఉంటుంది. కానీ ముఖ్యంగా మనకి బాగా ముఖ్యమైన భాగాలు అంటే ఎవరైనా సరే మెదడు లేదా గుండె లేదా ఊపిరితిత్తులు లేకపోతే కిడ్నీ కానీ చెప్తూ ఉంటారు. కానీ వీటన్నిటికీ కూడా ఎనర్జీ అంటే శరీరానికి వాటికి సరిపడా గ్లూకోజ్ అందాలి అంటే డెఫినెట్గా అది ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి నుంచే వస్తుంది. సో ఈరోజు మనం ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి గురించి అసలు ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాని గురించి కొన్ని తెలుసుకుందాం. అలాగే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, చాలా కామన్గా చూసే వాటి వల్ల వచ్చే రోగాలు ఏంటి, దానికి ఏం చేద్దాం, ఎలాగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ ప్యాంక్రియాస్ గురించి మనం కొన్ని తెలుసుకోవాలంటే ఓవరాల్గా బ్రీఫ్గా, ప్యాంక్రియాస్ యూ కుడెంట్ ఈట్ వితౌట్ మీ. డెఫినెట్గా మనం తినే ప్రతి ఫుడ్లో అది ఏమైనా సరే అది డైజెషన్ కావాలంటే ప్యాంక్రియాస్ ఉపయోగపడాలి. దాని నుంచి వచ్చే జీర్ణరసాలు కావాలి. అవి వచ్చే జీర్ణరసాల ద్వారానే మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయిన ఫుడ్ గ్లూకోజ్గా మారుతుంది. అలా గ్లూకోజ్గా వచ్చింది మన రక్తంలో నుంచి అన్ని భాగాలకి సరఫరా అవుతుంది. అలాగే ఐ హ్యావ్ టేస్ట్ బర్డ్స్ అంటే ఇప్పుడు మన శరీరంలో మనం తిన్న ఆహారం వెళ్ళింది, దానికి జీర్ణరసాలు ప్యాంక్రియాస్ నుంచి వెళ్ళాలి, క్లోమగ్రంథి నుంచి వెళ్ళాలి అనేది ప్యాంక్రియాస్ నుంచి ఎలా తెలుస్తుంది అంటే దానికి మనం తిన్న ఆహారం మనం తిన్నామని దానికి తెలుస్తుంది. అది దాని టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. అలాగే ఇన్సులిన్ ఒకటే కాదు ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసేది, ఇంకా వేరే రకరకాల హార్మోన్స్ ఉంటాయి. గ్లూకాగాన్ అని, ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ అని ఇంకా రకరకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు తెలిసింది ప్యాంక్రియాస్ అనగానే ఇన్సులిన్ ఒకటే ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటాం, కానీ కాదు. ఇట్ మేక్స్ అప్ అరౌండ్ 6 to 8 cups ఆఫ్ డైజెస్టివ్ జ్యూస్ ఏ డే. అంటే ప్రతిరోజు అరౌండ్ 1 to 1.5 liters జీర్ణరసాలు ఓన్లీ ప్యాంక్రియాస్ నుంచి మన పేగులోకి వెళ్తుంటాయి. వెళ్ళిన ప్రతిదీ మళ్ళీ శరీరంలోకి అబ్జర్ప్షన్ అవుతుంది. సో ఏమన్నా వేస్ట్ పదార్థాలు ఉంటే వాటితో పాటు మన మలిన పదార్థాలతో పాటు వెళ్ళిపోతుంది. అండ్ సమ్టైమ్స్ ఐ మ్యాక్స్ అవుట్ ఆన్ మేకింగ్ ఇన్సులిన్. అంటే కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది, లేకపోతే ఇంకా ప్యాంక్రియాస్ ప్రొడక్షన్ చేయలేకపోతుంటుంది. సమ్టైమ్స్ ఐ కమ్ అండర్ అటాక్. కొంతమందిలో అంటే మందు తాగడం వల్లనో లేకపోతే పిత్తాశయంలో రాళ్ళు ఉండటం వల్లనో ఈ ప్యాంక్రియాస్కి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ నోన్ టు డైజెస్ట్ మై సెల్ఫ్. అంటే ప్యాంక్రియాస్లో ఇప్పుడు మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేయడానికి ప్యాంక్రియాస్ అవసరం. ప్యాంక్రియాస్ నుంచి వచ్చే జీర్ణరసాలు అవసరం. అలాంటి జీర్ణరసాలు ప్యాంక్రియాస్లోనే నిల్వ ఉండిపోయినా లేకపోతే వెళ్లకుండా అడ్డుపడినా ఆ జీర్ణరసాలు ప్యాంక్రియాస్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దేర్ ఆర్ ఆర్టిఫిషియల్ వర్షన్స్ ఆఫ్ మీ. అంటే మనం ఇప్పుడు ఇన్సులిన్ తగ్గిపోయిందని, డయాబెటీస్ వచ్చిందని, క్రానిక్ ప్యాంక్రియాస్ పాడైపోయిందని, షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాగైతే ఇన్సులిన్ తీసుకుంటారో ఇన్సులిన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే కొంత ఇమీడియట్ షార్ట్ డ్యూరేషన్ పనిచేస్తాయి, అలాగే ఇంకొన్ని లాంగ్ డ్యూరేషన్ పనిచేస్తాయి.
అలాగే కొంతమంది ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఐ హేట్ వెన్ యూ స్మోక్ అంటే మన ప్యాంక్రియాస్కి వెరీ డేంజరస్ థింగ్ ఏంటంటే స్మోకింగ్, అలాగే ఆల్కహాల్. ఈ రెండు వెరీ బ్యాడ్ హ్యాబిట్స్. దానివల్ల ప్యాంక్రియాస్ పాడైపోవడం కానీ ఇతర రోగాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ప్యాంక్రియాస్ గురించి మనకి ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల క్రితమే బీసీ కాలం నుంచే ప్యాంక్రియాస్ గురించి అసలు ఏంటి, ఆ గ్రంథి ఏంటి, మనకి డైజెషన్ జీర్ణ శక్తి ఎలా జరుగుతుంది, ఏంటి ఈ జీర్ణరసాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని గురించి రీసెర్చ్ అనేది బీసీ కాలం నుంచి జరుగుతూ ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ గురించి ఎంతోమంది ఎన్నో తెలుసుకున్నారు, అది ఎలా పనిచేస్తుంది, దాని జీర్ణరసాలు మన పేగులోకి ఎలా వస్తాయి అనే దాని గురించి చాలా రీసెర్చ్ చేశారు. సో వాళ్ళంతా చేసిన రీసెర్చ్ కానీ వాళ్ళంతా చేసిన వాటి వల్లే మనం ఈరోజు ప్యాంక్రియాస్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాము, దాని గురించి వచ్చిన రోగాలకి సరైన మందులు కనుక్కుంటున్నాము. సో ఎంతైనా సరే వాళ్ళు అవన్నీ చేయబట్టే మనం ఈరోజు ప్యాంక్రియాస్ వాటి రోగాలకి ట్రీట్ చేయగలుగుతున్నాం. సో బేసికలీ ప్యాంక్రియాస్ అసలు ఎక్కడ ఉంటుంది? ప్యాంక్రియాస్ అనేది అంటే మన పొట్టలో పై భాగంలో ఉంటుంది. అలాగే ఆ పై భాగం నుంచి కుడివైపు నుంచి ఎడమ వైపుకి మధ్యలో బొడ్డు పైన ఉంటుంది. అలాగే దాన్ని చూడడానికి స్వీట్ పొటాటో, మనకి బయట అమ్ముతుంటారు స్వీట్ పొటాటో ఎలా ఉంటుందో షేప్ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటుంది. కొన్ని ఇంకా యావరేజ్గా 75 నుంచి 125 గ్రాములు అంటే సుమారుగా 100 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే సైజ్ 10 to 20 సెంటీమీటర్స్ అంటే 15 సెంటీమీటర్ల దాకా ఉంటుంది. కలర్ ఎల్లో కానీ పింక్ బ్రౌన్ కలర్ కానీ ఉంటుంది. ఇది మామూలుగా పొట్టలో మన పేగులకి మధ్యలో ఉంటుంది, వెన్నెముకకి పేగుకి మధ్యలో ఉంటుంది. సో అది అంటే మామూలుగా మనం చూడగానే ఏదైనా టెస్ట్లో కానీ సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ వీటన్నిటిలో ముందు పేగులు కనిపిస్తాయి, వాటి వెనక ఇది ఉంటుంది కాబట్టి వెంటనే దాంట్లో ఏమైనా రోగాలు ఉన్నా సరే వెంటనే కనపడవు. దానివల్ల సిటీ స్కాన్ కానీ ఇంకా పెద్ద పెద్ద స్కాన్లు కానీ చేయాల్సి వస్తుంది. సో బేసికలీ ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి, అంటే దాంట్లో నుంచి వచ్చే జీర్ణరసాలు కానీ అలాగే వచ్చే హార్మోన్స్ ఇన్సులిన్ కానీ అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో వీటిని బేసికల్ మనం గ్రంథులు అంటాం. మన శరీరంలో గ్రంథులు అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎండోక్రైన్ గ్రంథి అంటారు, ఇంకొకటి ఎగ్జోక్రైన్ గ్రంథి అంటారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఎండోక్రైన్ గ్రంథులు నుంచి వచ్చే ఏదైనా సరే హార్మోన్స్ ఏవైనా సరే డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఆ బ్లడ్ నుంచి రక్తం నుంచి అన్ని భాగాలకి సరఫరా అవుతాయి. అలాగే ఎగ్జోక్రైన్ గ్రంథులు అంటే డైరెక్ట్గా రక్తంలోకి వెళ్లకుండా అవి పేగులోకి లేకపోతే ఒక డ్రైనేజ్ కెనాల్ ఎలా ఉంటుందో అవన్నీ కలిపి ఒక చిన్న చిన్న బ్రాంచెస్ మన ఇళ్ళలో నుంచి అలాగే స్ట్రీట్లో నుంచి కాలువలు ఎలా కలిసి ఒక పెద్ద కాలువలా ఫామ్ అవుతుందో అలాగే ఈ ఎగ్జోక్రైన్ గ్రంథులు అన్నీ కలిపి దాంట్లోంచి చిన్న చిన్న బ్రాంచెస్ అన్నీ కలిపి ఒక పెద్ద డక్ట్లా ఫామ్ అయ్యి అవి పేగులోకి లేకపోతే వేరే శరీరంలో ఒక భాగానికి కలిసి వెళ్తూ ఉంటాయి. సో ఎండోక్రైన్ గ్రంథులు నేను చెప్పినట్లు మన శరీరంలో రకరకాలు ఉంటాయి. అంటే శరీరంలోకి డైరెక్ట్గా రక్తంలోకి వెళ్ళిపోతుంటాయి అవి ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఏవైనా సరే. అవి మనకు తెలిసింది కామన్గా థైరాయిడ్ గ్రంథి అంటారు. అలాగే ప్యాంక్రియాస్ ఆడవాళ్ళకి ఓవరీ అండాశయం అంటారు, అదే మగవాళ్ళకి టెస్టిస్ అంటారు. సో ఈ రెండు గ్రంథులు అంటే ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ రెండు కలిపి కూడా ఉండే ఒకే గ్రంథి ఏంటంటే అది ప్యాంక్రియాస్. దీంట్లో ఎగ్జోక్రైన్ గ్రంథి అంటే ఏదైతే మన జీర్ణరసాలు వస్తాయో అది ఆ పార్ట్, అలాగే ఎండోక్రైన్ అంటే హార్మోన్స్ వచ్చి శరీరం రక్తంలోకి సరఫరా అయ్యేవి, అవి రెండు కలిపి ఉంటాయి. అది మన ప్యాంక్రియాస్ ఒకటే. ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ఎండోక్రైన్ భాగంలో ఎసినార్ సెల్స్ అంటారు. అంటే ఏవైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయో అవన్నీ కలిపి ఒక బాల్లో ఉంటాయి. బాల్లో ఒక్కొక్క సెల్ ఒక రకరకాల సెల్స్ ఉంటాయి, అవన్నీ కలిపి ఒక బాల్లో ఉంటాయి, అవి ఒక్కొక్క లొకేషన్లో ఉంటాయి. సో సెల్స్ వాటి ఎండోక్రైన్ సెల్స్ అంటే ఐలెట్ సెల్స్ అంటారు, అవి ఓన్లీ 2% ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ప్యాంక్రియాస్ అంటే అరౌండ్ 85% ఎసినార్ సెల్స్ అంటారు, అంటే ఎగ్జోక్రైన్ గ్రంథులు. సో ప్యాంక్రియాస్లో మేజర్గా 85% మన జీర్ణరసాలు ప్రొడ్యూస్ చేయడానికే పనిచేస్తుంది. చాలా తక్కువ అంటే 2% మాత్రమే మన హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి. ఆ 2% పనిచేస్తేనే సరిపోతుంది, నార్మల్గా పనిచేయడానికి సరిపోతుంది. సో ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ రెండు కలిపి ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్లో ఉంటుంది, అది ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటారు, అది అరౌండ్ 10% ఉంటుంది.
సో ఇందాక నేను చెప్పినట్లు ఎగ్జోక్రైన్ గ్రంథులు నుంచి వచ్చే జీర్ణరసాలు కానీ వాటి నుంచి వచ్చే జ్యూసెస్ కానీ ఏదైతే చిన్న చిన్న కాలువల నుంచి కలిసి పెద్ద కాలువలోకి ఎట్లా వెళ్తాయో అది అట్లాగే ప్యాంక్రియాస్ నుంచి కూడా మైనర్ డక్స్ అంటారు, అలాగే మేజర్ డక్స్ అంటారు. మైనర్ డక్స్ అన్నీ కలిపి మేజర్ డక్స్లోకి వెళ్తాయి. మేజర్ డక్స్ ప్యాంక్రియాస్లో కూడా రెండు ఉంటాయి. ఒకటి యాక్సెసరీ డక్ట్ అంటారు, ఇంకొకటి మెయిన్ ప్యాంక్రాటిక్ డక్ట్ అంటారు. వీటి ద్వారా మన పేగు అంటే పై పేగు అంటే డియోడినంలోకి వచ్చిన జీర్ణరసాలు అరౌండ్ 1 to 1.5 లీటర్ జీర్ణరసాలు అన్నీ కూడా పేగులోకి వెళ్ళి మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని జీర్ణం అవ్వడానికి సహాయం చేస్తాయి. సో ప్యాంక్రియాస్ నుంచి వచ్చే జీర్ణరసాలలో రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి. మనం తిన్న ఫుడ్లో మనం ఎన్ని రకాలు ఉంటామో ఎలా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇంకా చిన్న చిన్న న్యూట్రియంట్స్, వైటమిన్స్ అవన్నీ ఎలా ఉంటాయో అలాగే ప్యాంక్రియాస్ వీటన్నిటిని డైజెషన్ చేయడానికి కూడా ప్యాంక్రియాస్ దానికి అనుగుణంగా రకరకాల ఎంజైమ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఏమేంటి అంటే కార్బోహైడ్రేట్స్ డైజెషన్ చేయడానికి అమైలేజ్ అంటారు, అలాగే ప్రోటీన్స్ని డైజెషన్ చేయడానికి ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అంటారు, అదే ఫ్యాట్స్ని డైజెషన్ చేయడానికి లైపేజ్ అంటారు. సో ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని ప్యాంక్రియాస్ నుంచి వచ్చినా సరే చాలా వరకు అవి ఇన్యాక్టివ్ ఫామ్లోనే ఉంటాయి. అంటే ప్యాంక్రియాస్లో ఉన్నంతసేపు అవి ప్యాంక్రియాస్ని డైజెషన్ చేసి దానికి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటాయి. అవి ఎప్పుడైతే పేగులోకి వెళ్ళి అది మన ఫుడ్ తోటి కలుస్తాయో అవి యాక్టివ్గా తయారయ్యి జీర్ణశక్తికి పనిచేస్తాయి. సో ఏదైతే ఇవి లైపేజ్ మన లివర్లో నుంచి వచ్చే బైల్తో కలిపి మన ఫ్యాట్స్ని డైజెషన్ చేస్తుంది. అలాగే ఫ్యాట్స్తో కలిపి కొన్ని వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవుతుంటాయి. అది వైటమిన్ ఏ, డి, ఈ, కే. సో ఎప్పుడైనా మన ప్యాంక్రియాస్లో ఏమన్నా తేడా ఉన్న డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు, చాలా రోజులుగా ప్యాంక్రియాస్ పాడైపోయిన వాళ్ళు, మందు తాగే వాళ్ళకి, సో ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వైటమిన్స్ కూడా ఇది ఏవైతే ఫ్యాట్ వల్లే అబ్జర్వ్ అవుతాయో ఫ్యాట్ డైజెషన్కి ప్యాంక్రియాస్ అవసరమో ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా వస్తూ ఉంటాయి. సో ప్రోటీయేసెస్ అంటే ప్రోటీన్ డైజెషన్కి పనిచేస్తుంటాయి. ట్రిప్సిన్ కానీ కైమోట్రిప్సిన్ అంటారు. అమైలేజ్ అంటే మనం తిన్న ఫుడ్లో మెజారిటీ ఆఫ్ మన ఫుడ్లో 70% విల్ బీ కార్బోహైడ్రేట్స్. అంటే కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కోసం అమైలేజ్ పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎండోక్రైన్ ప్యాంక్రియాస్. ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ అంటే నేను చెప్పినట్లు వెరీ మైనర్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్, అంటే అరౌండ్ 2 to 5%. కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మన శరీరంలో ఏ ఫంక్షన్ ఏ శరీరం ఏ ఆర్గన్ పనిచేయడానికైనా సరే దానికి గ్లూకోజ్ కావాలి. ఆ గ్లూకోజ్ సెల్స్ లోపలికి వెళ్ళాలి, అది అబ్జర్వ్ చేసుకొని పని చేయాలి అంటే దానికి ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ వచ్చేది ఓన్లీ మన ప్యాంక్రియాస్ నుంచి, ఇంకెక్కడ వేరే చోట ఎక్కడి నుంచి రాదు. సో అన్లెస్ వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటే తప్పితే అది ప్యాంక్రియాస్ నుంచే రావాలి. కానీ ఆ ప్యాంక్రియాస్లో ఉండే ఓన్లీ 2% ఆఫ్ సెల్స్ మాత్రమే ఈ పని చేస్తాయి. సో నేను ఇందాక చెప్పినట్లు ప్యాంక్రియాస్లో ఓన్లీ ఇన్సులిన్ ఒకటే కాదు, మిగిలిన హార్మోన్స్ కూడా వస్తుంటాయి. అదే గ్లూకోగాన్, అలాగే సొమాటోస్టాటిన్, ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్. ఏ విధంగా అయితే ఇన్సులిన్ మన శరీరంలో గ్లూకోజ్ని, రక్తంలో ఉన్న గ్లూకోజ్ని సెల్స్కి లేకపోతే వివిధ భాగాలకి ఎలా సరఫరా చేస్తుందో, గ్లూకోగాన్ అనేది దీనికి ఆపోజిట్ యాక్షన్ చేస్తుంది. అంటే మన శరీరంలో వేరే చోట్ల నుంచి, కండరాల నుంచి లేకపోతే లివర్లో ఉన్న స్టోరేజ్ అయిన గ్లూకోజ్ని బయటికి తీసుకొచ్చి రక్తంలో గ్లూకోజ్ని పెంచుతుంది. సో ఇది ప్యాంక్రియాస్ గురించి. మనం ప్యాంక్రియాస్ గురించి తెలుసుకున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, దాని గురించి తెలుసుకున్నాం. సో మోస్ట్ కామన్గా ప్యాంక్రియాస్ ఇప్పుడు ఏ విధంగా మన శరీరంలో అన్ని భాగాలు కూడా దానికి వివిధ రోగాలు ఎలా వస్తాయో అలాగే ప్యాంక్రియాస్ కూడా రకరకాల జబ్బులు కూడా వస్తుంటాయి. సో మోస్ట్ కామన్గా మనకు తెలిసినవి, మనం చూసేవి, మనం ట్రీట్మెంట్ చేసేవి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్. అంటే బేసికల్ టైప్ 1 డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్లోనే ప్రాబ్లం. అంటే పుట్టుకతో వచ్చే వాళ్ళకి చాలామందికి ప్యాంక్రియాస్ పని చేయాల్సిన పనిలో చాలా తక్కువ పనిచేస్తుంది. అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ కానీ డైజెషన్ కానీ తక్కువగా ఉంటుంది. దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ అంటే కొంతమందికి వయసు రీత్యానో లేకపోతే ఇన్సులిన్ సరిగా పని చేయకో లేకపోతే ఇన్సులిన్ యాక్ట్ చేయకో వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది కానీ శరీరంలోకి గ్లూకోజ్ అది పని చేయకుండా ఉంటుంది. సో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ప్యాంక్రియాస్ అనేది అరిగిపోతుంది. దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. అలాగే హైపర్గ్లైసిమియా అంటే ఎక్కువ గ్లూకోగాన్ ఇందాక గ్లూకోగాన్ ఒక యాక్షన్ తెలుసుకున్నాం. ఎట్లాగైతే మన వేరే వివిధ భాగాల నుంచి ఉన్న స్టోర్ గ్లూకోజ్ని బయటికి తీసుకొచ్చి రక్తంలోకి పెంచుతుందో
ఎప్పుడైనా ఈ గ్లూకగాన్ హార్మోన్ ఎక్కువైనప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతుంటాయి. అలాగే హైపోగ్లైసిమియా, ఎప్పుడైతే ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. ప్యాంక్రియాటైటిస్, బేసికల్లీ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్లో ఒక ఇన్ఫెక్షన్. దాన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఇమీడియట్ ప్రాబ్లం కానీ, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే లాంగ్ టర్మ్గా ఉండే ప్రాబ్లం కానీ అంటారు. సో ప్యాంక్రియాటైటిస్ బేసిక్గా ఏంటంటే ప్యాంక్రియాస్లో ఉన్న ఎంజైమ్స్ దాన్ని డైజెషన్ చేసి దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో అలాగే కొంతమందికి ఇట్లాగే ఓవర్ ద టైమ్ లాంగ్ టర్మ్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్యాంక్రియాటైటిస్ గురించి తెలుసుకోవాలంటే, ప్యాంక్రియాటైటిస్ అంటే జస్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ప్యాంక్రియాస్. అది మామూలుగా తెల్ల రక్త కణాలు ప్యాంక్రియాస్ లేకపోతే దాంట్లో ఉండే డైజెస్టివ్ జ్యూసెస్ దాన్ని డ్యామేజ్ చేయడం. అది చాలా కారణాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. కానీ మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే మందు ఎక్కువ తాగే వాళ్ళకి, లేకపోతే గాల్ బ్లాడర్లో పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు ఆ రాళ్ళు కింద జారి ప్యాంక్రియాస్ నుంచి వచ్చే జ్యూసెస్కి అడ్డుపడి ఆ జ్యూసెస్ అన్నీ మళ్ళీ ప్యాంక్రియాస్లోనే ఉంచేటట్లు చేస్తుంది. అట్లా ప్యాంక్రియాస్లోనే జ్యూసెస్ నిల్వలు ఉన్నప్పుడు ఆ జ్యూసెస్ మళ్ళీ ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేసి ఆ ప్యాంక్రియాటైటిస్ అనే రోగాన్ని కలగజేస్తాయి. సో ఇంకా మిగిలిన కారణాలు ఏంటంటే, మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలి, ఎప్పుడైనా యాక్సిడెంట్లు కామన్గా చూసేది యాక్సిడెంట్స్లో చూస్తుంటాము. ఈ స్టీరింగ్ వీల్ వచ్చి కడుపులో ప్రెస్ చేయడం కానీ, లేకపోతే మమ్స్ చిన్నప్పుడు, ఇప్పుడైతే చాలామందికి వ్యాక్సిన్స్ అవి ఇవ్వడం వల్ల మన మమ్స్ అనేది చాలా తక్కువ మందిలో చూస్తుంటాము. కానీ ఇంతకుముందు మమ్స్ వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తూ ఉంటుంది. సో ఈ కారణాలన్నిటి వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తూ ఉంటుంది. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఈ ప్యాంక్రియాస్ ఒక ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో చాలామందికి తక్కువ సివియారిటీలో ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం ఇమీడియట్గా వచ్చి బాగా నొప్పితో, కడుపు పై భాగంలో నొప్పి ఉంటుంది. అలాగే ఆ నొప్పి వెన్నెముకకి వస్తూ ఉంటుంది. ఆ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. దానితో పాటు వాంతులు కానీ, విరోచనాలు కానీ, జ్వరం కానీ ఇలా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి బాగా సివియర్గా ఉన్నప్పుడు, చాలా తక్కువ టైంలో వచ్చినప్పుడు దానిని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. దీనికి కారణాలు ఏంటంటే మందు కానీ, గాల్ బ్లాడర్లో పిత్తాశయంలో రాళ్ళు కానీ, వీటి వల్ల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని వస్తుంది. ఇది చాలామందికి మందులతోటి లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్స్ వాటితోటి నయం అవుతుంది. కానీ కొంతమందికి మాత్రం ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వల్ల కాంప్లికేషన్స్ కూడా వస్తుంటాయి. అదేంటంటే రక్తస్రావం జరగడం కానీ, ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువయ్యి చీము చేరడం, అలాంటి వాళ్ళకి సర్జరీ, ఆపరేషన్లు కూడా అవసరం పడి హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏదైనా సరే ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ అనేది తేలికగా తీసుకునే రోగం కాదు. ఈ ప్యాంక్రియాస్ వల్ల వచ్చే నొప్పి కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఏవైతే ఉందో వెంటనే డాక్టర్ని కలిసి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో కొంతమందికి ఇట్లా వెంటనే ఇంత సివియర్గా ఉండకుండా, కొంతమందికి చాలా రోజుల నుంచి తక్కువ నొప్పి ఉంటుంది. అలాంటి వాళ్ళని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. దీనికి కూడా కారణాలు ఏవైతే చాలా వరకు మందు వల్ల వస్తూ ఉంటుంది, ఆల్కహాల్ తాగటం వల్ల. సో ఇలాంటి వాళ్ళకి కామన్గా ఉండేది ఏంటంటే కాన్స్టెంట్గా వాళ్ళకి కడుపు పైభాగంలో నొప్పి ఉండటం, వెన్నెముకకి చేరటం నొప్పి, కొంతమందికి ముందు వంగితే నొప్పి తగ్గటం కానీ, వాంతులు రావటం కానీ, సరిగ్గా తిన్నది అరగకపోవటం కానీ, విరోచనంలో ఆయిల్ లాగా గ్రీజ్ లాగా ఉండటం. వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాష్ చేసుకునేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ఇంకా చాలా వాటర్ అవి వాడాల్సి వస్తుంది క్లీనింగ్ చేసుకోవడానికి. అలాగే సరిగా బరువు పెరగరు, సరిగా ఆకలి అవ్వదు, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో లక్షణాలు ఉంటాయి. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ మన ఇండియాలో చాలామందికి చూస్తాము. ఎందుకంటే మనం తినే డైట్లో ఫ్యాక్టర్స్ కానీ, అలాగే కొంతమందికి జన్యుపరంగా కూడా ఈ డిసీజ్, ఈ వ్యాధి వచ్చే కారణాలు ఉంటాయి. ఇంకా కొంతమందికి జాండీస్ అంటే ఈ ప్యాంక్రియాస్ వల్ల లివర్లో నుంచి వచ్చే పైపు కూడా అడ్డుపడి కొంతమందికి జాండీస్ కూడా వస్తుంటుంది. సో హెరిడిటరీ ప్యాంక్రియాటైటిస్ అంటే ఇందాక నేను చెప్పినట్లు కొంతమందికి జన్యుపరంగా కూడా ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకు మామూలుగా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే కొంచెం లేట్ స్టేజెస్లో వస్తుంది మందు ఎక్కువ రోజులు తాగటం వల్ల. కానీ హెరిడిటరీ ప్యాంక్రియాటైటిస్ అంటే 30 సంవత్సరాల లోపు వాళ్ళకే ఇలాంటి ప్రాబ్లం వచ్చి వాళ్ళకి రికరెంట్గా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే పెయిన్, నొప్పి, కడుపు నొప్పి, సరిగా బరువు పెరగకపోవడం, సరిగా హైట్ పెరగకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి.
ఇలాంటి వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ అన్నీ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా కొంతమందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది, కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది వెరీ డేంజరస్ కండిషన్. ఎందుకంటే చాలామంది కడుపు నొప్పికి మందులు కానీ లేకపోతే లేట్గా ట్రీట్మెంట్ తీసుకొని వస్తుంటారు. ఆల్రెడీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చేదే లేట్ స్టేజెస్లో వస్తుంటుంది. ఎందుకు ఎట్లా అయితే ప్యాంక్రియాస్ అనేది లోపల ఉంటుందని మనం అనుకున్నాము. సో దాని నుంచి క్యాన్సర్ ఇనీషియల్ స్టేజెస్లో దాని లక్షణాలు ఏమి ఉండకపోవడం వల్ల, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకోనో లేకపోతే వేరే అనుకోనో మనం మందుల షాప్కో లేకపోతే చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మందులు తీసుకోవడం వల్ల వాళ్ళు లేట్ స్టేజెస్లో వస్తుంటారు. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అడ్వాన్స్ స్టేజెస్లో క్యాన్సర్లకి ఏమి చేయలేకపోతూ ఉంటాం. సో ఇలాగా కడుపు నొప్పి ఇలా వచ్చిన వాళ్ళు వెంటనే డాక్టర్ని కలిసి అసలు ఏంటి గడ్డలు దేని నుంచి వచ్చింది అనేది తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అవన్నీ తీసుకోవాలి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో వస్తే మాత్రం డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ అనేది వేరే ఆప్షన్స్ ఉంటాయి. కానీ లేట్ స్టేజెస్లో వస్తే మాత్రం డెఫినెట్గా చాలా తక్కువ ప్రోగ్నోసిస్, అంటే వాళ్ళ ఛాన్సెస్ ఎక్కువ రోజులు బతికే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కారణాలు చూస్తే మనం డయాబెటీస్, అంటే ఎప్పుడైతే ప్యాంక్రియాస్ క్రానికల్గా డ్యామేజ్ అయ్యి కొంతమందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లా మారుతుంటుంది. అలాగే స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరే కారణాల వల్ల కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది. సో నేను చెప్పినట్లు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది చాలా సివియర్ కండిషన్. దాని లక్షణాలు నొప్పి, అలాగే కామెర్లు, ఆకలి తగ్గటం, బరువు తగ్గటం, వీక్గా ఉండటం, మోషన్లో ఆయిల్ లాగా కారడం. సో ఇవన్నీ కూడా ప్యాంక్రియాస్లో లక్షణాలు ఉంటాయి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో. సో ఈ లక్షణాలు ఇమీడియట్ స్టేజెస్లో మనం సరిగా గుర్తించకపోవడం, లేకపోతే డాక్టర్ దగ్గరికి కలవకపోవడం, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళడం, దానికి ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోవడం జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఇనిషియల్ స్టేజెస్లో వస్తే సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, అలాగే రేడియోథెరపీ కానీ, వీటి వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. సో కానీ ఇనిషియల్ స్టేజెస్లో వస్తేనే జరుగుతూ ఉంటుంది. లేట్ స్టేజెస్లో మాత్రం ఇంకా పాలియేటివ్ ట్రీట్మెంట్, అంటే వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వగలం, కానీ క్యాన్సర్కి మాత్రం సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేం. సో ప్యాంక్రియాస్ గురించి మనం ఇవన్నీ తెలుసుకున్నాం. ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుంది, ఏంటి, దాని ఇబ్బందులు ఏంటి, కామన్గా వచ్చే వ్యాధులు ఏంటి అని తెలుసుకున్నాం. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే కామన్గా చేసే టెస్ట్లు ఏంటంటే, ఎప్పుడైనా సరే బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేస్తే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. హిమోగ్లోబిన్ అంటే ఎంత ఉంది, ఏదైతే మనకి ప్యాంక్రియాస్ డైజెషన్ అనేది చెప్పాను. సో డైజెషన్ సరిగ్గా జరిగితే వైటమిన్స్ అవన్నీ మన శరీరానికి అందుతాయి. అలాగే హిమోగ్లోబిన్ సరిగ్గా ఉంటుంది, తెల్ల రక్త కణాలు కానీ అవన్నీ సరిగ్గా ఉంటాయి. సో ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకు అది తెలుస్తుంది. అలాగే లివర్ టెస్ట్ చేస్తాము, జాండీస్ ఏమైనా ఉందా అనేది. అలాగే ప్రోటీన్స్ చెక్ చేస్తాము. సో ఇవన్నీ ఎందుకు చెక్ చేస్తామంటే మన ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేస్తే ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. ఒకవేళ సరిగ్గా పని చేయకపోతే దీంట్లో డెఫినెట్గా ఏదో ఒకటి అబ్నార్మాలిటీ ఉంటుంది. అలాగే దానితో బ్లడ్ టెస్ట్తో పాటు ఇంకా స్కాన్స్ చేస్తారు. బేసిక్గా స్టార్ట్ చేయడంలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. కాకపోతే నేను చెప్పినట్లు ఏదైతే ప్యాంక్రియాస్ మన లోపలికి ఉంటుంది, పేగులు వెనకాల ఉంటుందని చెప్పాను, దానివల్ల అల్ట్రాసౌండ్ స్కాన్లో అన్నీ తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళకి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఇంకా కొంతమందికి ఈఆర్సిపి అంటే ఎండోస్కోపీ ద్వారా ప్యాంక్రియాస్లో అసలు ఏంటి ప్రాబ్లం అనేది చెక్ చేస్తూ ఉంటారు. సో అలాగే వీటికి ఇచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్యాంక్రియాస్లో డిపెండింగ్ అపాన్, అంటే వాళ్ళకు ఉన్న ప్యాంక్రియాస్లో వచ్చే రోగాన్ని బట్టి ట్రీట్మెంట్ అవి ఇస్తూ ఉంటారు. సో కామన్గా డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాము చాలామందికి. వాళ్ళకి ఓహెచ్ఎస్ అంటే ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్, అంటే షుగర్ కంట్రోల్ అవ్వడానికి ట్యాబ్లెట్స్, రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, అన్నీ చూస్తుంటారు, వినుంటారు. దానితో పాటు ఇన్సులిన్ ఇస్తూ ఉంటారు. ఇన్సులిన్లో కూడా రకరకాలు ఉంటాయి, షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్ అంటారు. అలాగే ప్యాంక్రియాటైటిస్ నేను చెప్పినట్లు ఇమీడియట్ స్టేజెస్లో, అంటే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి అయితే హాస్పిటల్ అడ్మిషన్ డెఫినెట్గా అవసరం. ఎందుకు అంటే వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకునే లోపల పేషెంట్ కండిషన్ కూడా సీరియస్ అవుతుంది. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ నొప్పి తక్కువే ఉంది కదా, పర్వాలేదు అని అనుకోవద్దు. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నేను చెప్పినట్లు ఇనీషియల్ స్టేజెస్లో వస్తే డెఫినెట్గా ఆప్షన్స్ సర్జరీ చేసి ఆ క్యాన్సర్ గడ్డ మొత్తం తీసేయచ్చు. కొంతమందికి అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నప్పుడు కీమోథెరపీ కానీ రేడియోథెరపీ ఇచ్చి ఆ క్యాన్సర్ స్టేజ్ని తగ్గించి కొంతమందికి ఆపరేషన్ చేయొచ్చు. లేకపోతే ఇంకొంతమందికి అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నప్పుడు కీమోథెరపీ రేడియోథెరపీ తోటి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకా కొంతమందికి ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే మొత్తం ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్లనో లేకపోతే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వల్లనో కొంతమంది బాగా నొప్పి ఉన్న వాళ్ళకి మొత్తం ప్యాంక్రియాస్ మొత్తమే తీసేయాల్సి ఉంటుంది. అలాగే దాన్ని టోటల్ ప్యాంక్రియాటెక్టమీ అంటారు. అలాంటి వాళ్ళకి డైజెషన్కి ప్రాబ్లమ్కి ట్యాబ్లెట్స్ అవి ఇవ్వచ్చు. కానీ ఇన్సులిన్ హార్మోన్స్ అవి మాత్రం ఇన్సులిన్ బయట నుంచి ఇచ్చినా సరే షుగర్ కంట్రోల్ అనేది ప్రాపర్గా ఉండదు. అలాంటి వాళ్ళకి ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా ఇన్ని తెలుసుకున్న తర్వాత మనం నిజంగా అసలు సరే ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం ప్యాంక్రియాస్ కోసం మన ప్యాంక్రియాస్ని హెల్తీగా ఎలా ఉంచుకోవాలి అంటే మెయింటైనింగ్ హెల్తీ వెయిట్. డెఫినెట్గా మనం హెల్తీ వెయిట్ వెయిట్ నార్మల్ వెయిట్గా ఉంచుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే ప్యాంక్రియాస్ మీద బర్డెన్ ఉండదు, అలాగే ఫ్యాట్ చేరకుండా ఉండదు. ప్యాంక్రియాస్ ఒక కాంప్లికేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ తగ్గించుకోవచ్చు. లో ఫ్యాట్ డైట్ డెఫినెట్గా అన్ని విధాలుగా లో ఫ్యాట్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్ హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం ఒక ప్యాంక్రియాస్కే కాదు మన శరీరంలో అన్ని భాగాలకి, గుండెకి కానీ మెదడుకి కానీ ఈ హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఈ మధ్య ఎన్ని కాలంలో 40 సంవత్సరాల వాళ్ళకి కూడా చూస్తుంటాం హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివన్నీ. సో ఇవన్నీ హెల్తీ వెయిట్ కానీ లో ఫ్యాట్ డైట్ కానీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం శరీరంలో ఉండే భాగాలని కూడా కాపాడుకోవచ్చు. సో కొన్ని కండిషన్స్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు డెఫినెట్గా తగ్గించాలి. ఒక లిమిట్ అనేది చేసుకుంటూ ఉండాలి. స్మోకింగ్ డెఫినెట్గా వెరీ డేంజరస్. ప్యాంక్రియాస్లో వచ్చే కండిషన్స్ చాలా వరకు స్మోకింగ్ రిలేటెడ్. ప్యాంక్రియాస్ క్యాన్సర్ కూడా స్మోకింగ్ వల్ల వచ్చేది ఉంటుంది. సో స్మోకింగ్ మాత్రం డెఫినెట్గా ఆపేసేయాలి. రెగ్యులర్గా చెకప్స్ చేపి ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి దానికి సరైన ట్రీట్మెంట్ తీపించుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఏమైనా వ్యాధి ఈ డయాబెటీస్ కానీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కానీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ని కలుస్తూ దానికి తగిన ట్రీట్మెంట్ కానీ దానికి తగిన చెకప్స్ అవి చేయించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా రెగ్యులర్గా ఎక్కువ వాటర్ తీసుకుండాలి. మినిమం 3 to 4 లీటర్స్ కంపల్సరీ. అది కాకుండా ఇంకా 3 to 4 లీటర్స్ అనేది ఒక ఆర్బిట్రరీ నెంబర్. మన వెయిట్ని బట్టి మనం ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని స్టడీస్ చెప్పాయి ఏంటంటే ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ప్యాంక్రియాస్ దానికదే రీజనరేట్ అయ్యి ఇంకా బెటర్గా అవుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో వచ్చి ఇన్సులిన్ డోసేజెస్ కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో ఫాస్టింగ్ బెనిఫిషియల్. ఈ మధ్య వచ్చే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ ఇవన్నీ బేసికలీ మన ప్యాంక్రియాస్ని హెల్తీగా ఉంచి డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది. అలాగే మన బాడీకి కూడా మిగిలిన ఇబ్బందులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. సో సరే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకి ఏది ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ఎప్పుడైనా సరే కడుపు నొప్పి పై భాగంలో బొడ్డు పైన భాగంలో నొప్పి వచ్చి ఆ నొప్పి వెన్నెముక దాకా రేడియేట్ అవుతూ లేకపోతే షోల్డర్కి వెళ్తూ అది నొప్పి ముందుకు వంగితే తగ్గడం కానీ బోర్ల పడినప్పుడు తగ్గడం కానీ అలా జరిగిన ఆ నొప్పి మోస్ట్లీ ప్యాంక్రియాస్ వల్ల వచ్చే నొప్పి. అలాగే విజన్ కానీ అంటే ఈ వైటమిన్ ఏ డిఈకే అంటే ఈ విటమిన్స్ ఏంటంటే ఫ్యాట్తో పాటు డైజెషన్ అయ్యి మన శరీరంలోకి వెళ్తాయి. ఎప్పుడైతే ఫ్యాట్ డైజెషన్ సరిగా జరగదో ఇప్పుడు మన ప్యాంక్రియాస్లో ఉండే ప్రాబ్లం వల్ల అలాంటి వాళ్ళకి ఈ ఏడిఈకే ప్రాబ్లమ్స్ వల్ల ఈ వైటమిన్ ఏ అనేది మన కంటికి మన విజన్కి పనికి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి విజన్ ప్రాబ్లమ్స్ కానీ వైటమిన్ డి వైటమిన్ ఈ ఇవన్నీ మన చర్మం హెల్తీగా ఉంచుకోవడానికి కాపాడుతాయి. అలాగే వైటమిన్ కే మన శరీరంలో రక్తంని ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఒక్కొక్క వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఒక్కొక్క లక్షణాలు కలిగిస్తూ ఉంటాయి. థర్స్ట్ ఆర్ యూరినేషన్ అంటే డయాబెటిస్ షుగర్ ఉన్న వాళ్ళకి బాగా దాహం వేయటం, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఎగ్జాషన్ అంటే ఎప్పుడైనా మనకి ఏదైనా శరీర భాగం పనిచేయాలంటే దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కావాలి అంటే మన తిన్న ఫుడ్ అరగడానికి ప్యాంక్రియాస్ కావాలి.
సో ఎప్పుడైతే ప్యాంక్రియాస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఫుడ్ తిన్నా కూడా దానికి అరక్క, మన శరీరంలో సరైన ఎనర్జీ రాక మనం సాయంత్రం అయ్యేటప్పటికి బాగా వీక్గా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. గ్రీసీ స్టూల్స్, ఆయిలీ కలర్ స్టూల్స్ అంటే ఆయిల్ స్టూల్స్ అంటే ఇది ఎలా తెలుస్తుంది మనకి ఆయిల్ ఉందా లేదా అనేది అంటే కొంతమందికి చేతుల్లో తగులుతూ ఉంటుంది, కొంతమంది చూసినప్పుడు కమోడ్లో వాటర్లో మోషన్ అనేది తేలుతూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ వాటర్, నార్మల్ కంటే ఎక్కువ వాటర్ అవసరం, వాష్ చేసుకోవడానికి ఎక్కువ వాటర్ అవసరం పడుతుంది. సో ఇవన్నీ లక్షణాలు అది స్టూల్లో ఆయిల్ ఉన్నట్లు. అలాగే వాంతులు రావడం కానీ, వాంతి వచ్చేటట్లు ఉండటం కానీ, బరువు తగ్గటం, ఆకలి తగ్గటం, అలాగే జాండిస్ అంటే మన కళ్ళు లేదా చర్మం ఎల్లోగా తయారవటం. సో ఇవన్నీ కూడా లక్షణాలు ప్యాంక్రియాస్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల. ఈ లక్షణాలు ఏవైనా సరే ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి, సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానికి సరైన చెకప్స్ అవి చేయించుకుంటావాలి, రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండాలి. వీటితో పాటు ప్యాంక్రియాస్ ఇంకా ప్రాబ్లం ఎక్కువ కాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో థ్యాంక్ యూ. బేసికలీ మన శరీరంలో అన్ని పార్ట్స్ జాగ్రత్తగా ఉండి కాపాడుకోవాలంటే ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వీ షుడ్ సే నో. ఆల్కహాల్ అనేది ఒక లిక్విడ్ చేయలేనప్పుడు డెఫినెట్గా లిమిట్ చేసుకుంటూ ఉండాలి. మన హెల్దీ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఓకే, బట్ నో ఈజ్ బెటర్. థ్యాంక్స్. డాక్టర్ పవన్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. ప్యాంక్రియాస్ చాలా చిన్న గ్లాండే అయినప్పటికీ మన శరీరంలో ఎన్ని రకాలైన పనులు చేస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. మనం ముఖ్యంగా మన హ్యాబిట్స్ మార్చుకోవాలి. స్మోకింగు, ఆల్కహాలు, తర్వాత రెగ్యులర్ డైటు, ఎక్సర్సైజు, ఇవన్నీ అన్ని ఆర్గన్స్కి చాలా ముఖ్యం. మన శరీరంలో మొత్తం అన్నీ కలిసి పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏది దెబ్బతిన్నా మొత్తం ఆరోగ్యం ఇదైపోతుంది. అలాగా ఇవాళ ప్యాంక్రియాస్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. అది ఎంత చిన్న గ్లాండ్ అయినా ఎన్ని ప్రకార పనులు చేస్తుందో, ఎంత ఉపయోగమో అన్నది మీరు చెప్పారు. దానికి మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరి వచ్చే వారం మనకి డాక్టర్ వి సుజాత గారు మేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి మాట్లాడతారు. కొంతమందికి పిల్లలు పుట్టలేదంటే ఆడవాళ్ళలో ఏ లోపం లేదు అన్న తర్వాత ఎందుకు పిల్లలు పుట్టలేదు అని చేస్తే మగవాళ్ళల్లో కొన్ని వీర్య కణాలు తక్కువ ఉండము, లేకపోతే వీర్య కణాలు సక్రమంగా ఉండకపోవడము, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. అంచేత మగవాళ్ళ కారణాలు ఏమిటి అన్నదాని గురించి ఆవిడ మాట్లాడతారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.